ఒకటి పబ్లిక్ ప్రాబ్లం, రెండు ప్రైవేట్ ప్రాబ్లం. కనిపించని ప్రాబ్లం ఒకటి ఉంది అమ్మాయి విషయంలో. పబ్లిక్గా ఒక ప్రాబ్లం ఉంది, బ్లడ్ క్యాన్సర్ ఒక ప్రాబ్లం అమ్మాయి. అది పబ్లిక్ కాదు, ప్రైవేట్. అంటే అతను ఏంటంటే సీక్రెట్గా ఉండే పరిస్థితి, అది కనిపించిన పరిస్థితి. రెండవది పెరాలసిస్, పక్షవాతం. అందరు కనిపిస్తారు, ఎందుకంటే మంచమే పడిపోయిన పరిస్థితి. వీళ్ళిద్దరు సమస్యలకు పరిష్కారం అనేది దేవుడు మనకు చూపిస్తున్నాడు భౌతికంగా. ఆమె బయటకు రాకూడదు. ఆ రోజుల్లో మన పరిస్థితి అంటే వ్యభిచారం చేసేవాళ్ళు దూరంగా ఉండాలి, రాళ్ళబెట్టి కూడా చంపేస్తారు, తాకోవాలి. రెండవది రక్తస్రావంతో భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, కుష్ఠరోగులతో బాధపడుతున్న వాళ్ళు లోపల రాకూడదు. వాళ్ళు ప్రైవేట్కి వచ్చారంటే కనుక లోపలికి వచ్చారంటే చంపేస్తారు, రాళ్ళబెట్టి కూడా చంపేస్తారు. ఎందుకంటే అంటువ్యాధికి సంబంధించింది. అప్పుడు మందులు లేవు కాదు. వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంచేవాళ్ళు, భోజనం కూడా తట్టల్లో పట్టుల్లో అలా దించేవాళ్ళు, గుహల్లో ఉంటే దాకా. అది వాళ్ళ పరిస్థితి. అక్కడ అమ్మాయి సీక్రెట్గా ఎక్కడో ఉన్న పరిస్థితి. పక్షవాత రోగి ఇంట్లో ఉండాలంటే బయటకు వచ్చి కదిలే అవకాశం లేదు. వీళ్ళిద్దరు సమస్య క్రిటికల్. దానికి మందు లేదు, దీనికి మందు లేదు. చిన్న చిన్న పరిస్థితి కాదు. అది కూడా మనకు తెలిసిన విషయమే. అమ్మాయి బయటకు వచ్చింది, తెలుసుకుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు అద్భుతాలు చేస్తున్నాడు, రోగాలు బాగు చేస్తున్నాడు, నా రాము కూడా బాగుపడద్ది అనేసి పబ్లిక్గా వస్తే చంపేస్తారనేసి ముసుగేసుకుని సీక్రెట్గా వచ్చి వెనకమాల చెంగును ముట్టుకొని స్వస్థపడిన పరిస్థితి. దేవుని నామానికి స్తోత్రం. రెండవది వాళ్ళ స్నేహితులు అతన్ని తీసుకురావటం, పబ్లిక్గా అందరు కనిపించని రీతిగా. ఈమె సీక్రెట్గా వచ్చింది, సీక్రెట్గా ఆరోగ్యం పొందుకుంది. కానీ అతను పబ్లిక్గా వచ్చాడు, అనేక మంది తెలిసిపోయింది. ఇంకెంత బాగా తెలిసిందంటే ఇంటిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర స్థలం లేకపోవడం వల్ల ఇంటి పైకప్పుని కూడా తీసేసి అతన్ని ఆ బెడ్తో పాటు అతన్ని తన దగ్గర దించిన పరిస్థితి. అందరూ తెలిసింది విషయం. ఓకే, ఓపెన్ వాట్ ఇస్ సీక్రెట్. ఈరోజు గమనించండి, భౌతికంగా రెండు అద్భుతాలు మనం చూస్తాం. ఒకటి స్త్రీ సంబంధించిన అద్భుతం, రెండోది పురుషునికి సంబంధించిన అద్భుతం. ఇద్దరు కూడా బాగుపడ్డారు. అయితే ఇక్కడితో మనం ఆగిపోతే ప్రమాదం. భౌతికంగా మాత్రమే మనం తీసుకుంటే దుర్బోధ దృష్టి వెళ్ళిపోతాం మనం. అర్థమవుతుందా? రోగాలు పోగొట్టేవాడు, పక్షవాతం పోగొట్టేవాడు, క్యాన్సర్ పోగొట్టేవాడు, ఉద్యోగాలు ఇచ్చేవాడు, పెళ్లి చేసేవాడు, ఇంతవరకు పరిమితం చేస్తే కనుక దేవుణ్ణి చాలా తక్కువ చేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే ఆ ఈజీ. అసలైన రోగం ఏంటో మనం పట్టుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకుందాం. అసలైన రోగం ఏంటి? పక్షవాతం పెద్ద రోగం ఏంటి కాబట్టి సమస్య కదా. డబ్బులు ఉన్నాయి, మందులు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అది కూడా లేకపోతే దేవుడు చెప్పిన లెగుతో, లేకపోతే సమాధికి పోతాం, పర్వాలు వెళ్ళిపోతాం. ఇంకా సమస్యే కదా. అబ్బాయి సమస్య అంటారా? మా గురుగారు మంచమే పడ్డారు. నేను అంటాను సమస్య కదా. ఎందుకంటే సార్ చూసి పెట్టున్నారు హ్యాపీగా, మొదలు పెడుతున్నారు. ఇది వచ్చింది, ప్రార్థన చేస్తున్నాం, లేవలేకపోతున్నాడు, అయినా సరే తల్లో మాత్రం గారి. ఎందుకని అంటానండి మాట? ఆత్మ సంబంధమైన స్వస్థత అనేది ముఖ్యమా, భౌతికపరమైన స్వస్థత ముఖ్యమా? కాబట్టి ఇప్పుడు ఈ రోజున వాడు పక్షవాతంతో బాధపడుతున్న అతను ఎన్నో సంవత్సరాలు బట్టి మంచం మీద పడ్డాడు. యేసయ్య ఆ ఊళ్ళు ఎంటర్ అవుతున్నాడు, రోగాలు బాగు చేస్తున్నాడు. వార్త వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ విన్నారు, రే తీసుకెళ్తే బాగుంటుంది అంటున్నారు. వచ్చారు, ప్రయాసపడ్డారు. వాళ్ళ విశ్వాసం బట్టి దేవుడు లేపేశాడు. కానీ ఇక్కడ అసలైన స్వస్థత ఏంటో మనకు దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు నాడు ప్రపంచమంతా కూడా క్రైస్తవ జ్ఞానం ఏంటంటే అంతరంగ స్వభావంతో కూడిన జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బుకు మందేసే వాళ్ళు ప్రపంచం మరొకరు లేరు. రోగానికి జబ్బుకు మందులు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వాడి కోసం వచ్చి ఆగిపోతే కనుక నేను అంటాను అవసరంలా, ఇంట్లో ఉండొచ్చు మీరు. ఎందుకంటే ఏదో రకంగా బాగు చేసుకుంటాం, హాస్పిటల్స్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు. పెళ్లి కోసం అంటారా? అవసరంలా, పెళ్లి ఏదో రకంగా అయిపోతుంది. పిల్లల కోసం అంటారా? దేవుడు ఎప్పుడు సిస్టమ్ పెట్టేశాడు, పిల్లల కోసం కష్టం కాదు. ఇంకా ఉద్యోగం అంటారా? కష్టపడి నీ జ్ఞానం ఉపయోగించి దేవుడికి జ్ఞానం మంచిగా వేసి పడతారు. ఎందుకంటే మనకంటే బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు, యేసు ప్రభు లేని వాళ్ళు. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రపంచంలో లోక సంబంధమైన దీవులు ఎన్నెన్నో దేవుడు ఇస్తూనే ఉన్నాడు. దానికి జనరల్ బ్లెస్సింగ్ అంటారు. ఎందుకంటే ఆటోమేటిక్గా అందరూ దేవుడు ప్రేమిస్తారు. నమ్ముకుంటే ఉద్యోగం ఇస్తా, నమ్ముకుంటే ఇల్లు ఇస్తా, నమ్ముకుంటే గాలి ఇస్తాను దేవుడు. నువ్వు నమ్ముకోకపోయినా గాలి ఉంది నీకు. ఆ గాలి ఇచ్చింది మీ బాబు కాదు, మీ తాత కాదు, మా తాత కాదు, దేవుడు ఇచ్చాడు. మీరు ఇచ్చింది మా తాత కాదు, మీ ముత్తాత కాదు, దేవుడే. కాబట్టి జనరల్ బ్లెస్సింగ్స్ ఏంటంటే అన్నిటినీ అంతటా అందరికీ సమకూర్చి పెట్టాడు. ఫిజికల్ లైఫ్ సంబంధించిన దేవుడు. దాని గురించి మళ్ళీ అడుగుతున్నామంటే పిచ్చిదాన్ని, పిచ్చోడు.
ఎందుకంటే ఉన్నదా అని అడుగుతున్నాం. ట్యాబ్లెట్ వేసుకో జ్వరం వచ్చినప్పుడు, ప్రభా ట్యాబ్లెట్ వేసుకొని చచ్చిపోతానంటే కానీ చచ్చిపో, ఏ పర్లేదు. కానీ దేవుడు లేకుండా మాత్రం పర్లేదు. ఈ రోజు నాడు ఏది రోగము, అసలు సమస్య ఏంటి మనిషికి అర్థం కావట్లా. సమస్య జబ్బా? సమస్య కదండి. ఏమంది జబ్బు రాకపోయి వెళ్ళిపోతా సమాధి. అసలు సమస్య పెళ్ళి ఏముంది, ఈజీగా అయిపోతుంది, సమస్య కాదు. దానికోసం దేవుడు లంకనాలు పెట్టమనలా, ఉపవాసాలు మనలా, దీక్ష చేయమనలా. ఏదో దేవుని రిక్వెస్ట్ చేసుకుంటాం అది వేరే విషయం. జనరల్ బ్లెస్సింగ్ అయితే కూడా అది ఇంకోటి ఏదో చెప్పండి. నాకు ప్రపంచంలో సాధ్యం కాదంటే ఏది లేదండి. సాధ్యము కాదు ఒక్కటే, నీ పాప రోగం. నీ వల్ల కాదు. గమని సృష్టిలో ప్రతిది కూడా దేవుడు బ్లెస్ చేసి అన్ని ఇచ్చాడు మనకి. కానీ హృదయకరంగా ఉన్న పాపానికి మందు మాత్రము యేసు రక్తమే. ఇది అర్థం కావట్లే ప్రపంచానికి, ఇది తెలియట్ల ప్రపంచానికి. ఏమర్థమైందంటే కనుక యేసు ప్రభు అంటే జబ్బులు బాగు చేసేవాడు, యేసు ప్రభు అంటే పెళ్లి చేసేవాడు, యేసు ప్రభు అంటే ఇంకేదో చేసేవాడు, ఇంకేదో ఇచ్చేవాడు తప్ప అనుకుని అక్కడే ఫిక్స్ అయిపోయి పాస్టర్ అలా బోధించేస్తున్నారు. దుర్బోధకులు రాత్రి మాట్లాడింది కూడా అదే, పాస్టర్ మరి మాట్లాడింది కూడా అదే, ఇప్పుడు సాక్ష్యంలో మీరందరూ కూడా చెప్పింది కూడా అదే. అక్కడికి ఆగిపోవటం వల్ల మోసపోతున్నారు క్రైస్తవ సమాజం. ఆ మోసం నుంచి బయటపడటం కోసమే స్వచ్ఛమైన సారవంతమైన సత్సంబంధమైన సత్యవాక్యముతో కడుతున్న సంఘాన్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. దేవుడు నామానికి స్తోత్రం. ఎలాంటి సంఘాలు అక్కడక్కడే కనపడుతున్నాయి. ఇది గొప్ప, నా గొప్ప కాదు, దేవుని గొప్ప, పరిశుద్ధాత్మ దేవుడి సంఘం. సరే మ్యాటర్కి వచ్చాను. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఎంతో విశ్వాసముతో వచ్చారు. ఏ విశ్వాసం ఇది? బాగా వినండి, ఏ విశ్వాసం ఇది? మీరు కూడా మొదట్లో అదే విశ్వాసం వచ్చారు. నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, పెళ్లిళ్ళు, పేరెంటాలు, ప్రమోషన్లు, ఉద్యోగాలు, చదువులు, అబ్బా ఆడి గురించి ప్రభావ ఇస్తామని చేడబాటు అంత పెట్టి దేవుని ఉల్లిపాయలు, చింతపండు, ఉప్పు, బియ్యము, చాలా మంది ప్రచార లిస్టు అట్లాగే వచ్చాయి అంతే కూడా. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. వీళ్ళు కూడా అలాగే వచ్చారు. ఎలా వచ్చారు? కాలు చేయి బాగుండాలి, ఎవరిది? మా ఫ్రెండ్ది అని వచ్చారు ప్రయాసపడి. రాగానే దేవుడు దేని టచ్ చేశాడు? బాగా అర్థం చేసుకోండి. దేహాన్ని టచ్ చేయాల, అలా ఉండండి పర్లేదు, నో ప్రాబ్లం. అది పెద్ద సమస్య ఏం కాదు. అసలు సమస్య ఏంటో ఈ బిడ్డకి చెప్పమంటారా అంటూ వెంటనే ఏమన్నా, నీ పాపమే నీకు సమస్య. ప్రపంచానికి ప్రతి ఒక్కరు తెలియవలసిన పాయింట్ ఇది. సమస్య వాడి వల్ల వచ్చిందండి, మా అత్త వల్ల వచ్చిందండి, నా భర్త వల్ల వచ్చిందండి, ఈ అమ్మాయి వల్ల వచ్చిందండి. సమస్య ఆడ వల్ల రాదు, నీ పాపం వల్ల వస్తుంది. నా రోగం వచ్చింది ఏదో అనుకోకుండా వచ్చింది కాదు, పాపం వల్ల వచ్చింది. పాపానికి ఈ శాపానికి లేకపోతే ఈ బాధకి కారణం ఏంటంటే నీ పాపం. అలాగనే అన్ని పాపాల వల్ల గొప్పలవుతుంది కాదు ఇక్కడ మాట, ఇక్కడ సందర్భంలో మాట్లాడుతున్నాను. ఇతనికి పై వేషాన్ని బట్టి వీళ్ళు ముందుగా దేవుని దగ్గరికి వచ్చారు. వీళ్ళు పై బాడీ బాగుండాలి, గమనించండి, కన్ను బాగుండాలి, తల బాగుండాలి, మొత్తం అవయవం మొత్తం బాగుండాలి. కానీ యేసు ప్రభువు వారు ఏమంటాడంటే, ఓకే ఈ పక్కన పెట్టిన కాసేపు ముందు హృదయం బాగుండాలి. తన హృదయమును తొంగి చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. గమనించండి. కాలు బాగపోతే అయిపోతుంది, కాలు జుట్టుపోతే ఏంటో జుట్టుపోతుంది. మనం చెప్పాము హాస్పిటల్ వెళ్తామంటే ఏమని చెప్పాను, హాస్పిటల్ వెళ్ళండి, హాస్పిటల్ అయినా కాదు కదా బ్యాగ్ అనమాట. పాస్టర్ గారి చోట్ల జుట్టు వస్తున్నాము, తలడిపోతే ప్రాబ్లం పడుతున్నాం పాపం. ఇంతే ఉంది పిల్లగానికి, మా మిస్సెస్కి ఎంత బాగుంది. ఏంటంటే కనుక ఏం చోట్ల పడిచిపోవట్లేదు. ఏంటంటే కనుక కొంచెం అద్దెకొస్తాం కొంచెం అంటున్నాం. ఏ సమస్య అయిపోయింది ఆవిడ ఇప్పుడు? జుట్టు సమస్య అయిపోయింది. ఒక ఆమె వస్తుంది నోటీస్ ఇప్పుడు మాకు లెక్క పెట్టే కింద మనకు 4 లక్షలు పెట్టి ఖర్చు పెట్టే పెట్టే వస్తుంది కదా, ఏమైనా జుట్టుగా ఉందంటుంది. అమ్మ ముందు ఆరోగ్యం బతుకు, మంచి న్యూట్రిషన్ ఇస్తాను మీకు కొన్ని ఆలోచన. అలా అంటాడు ఏమన్నా ఆమె జుట్టు అంత జుట్టు అలాగని కొంచెం 2-3 నెలలు ఆ వారానికి ముందు ఆ పిల్లలు లావు తగ్గాలి. అమ్మాయి ఫ్యాట్ బాడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని క్యూర్ అవ్వనివ్వండి. తర్వాత అన్నాన్ని వాడదాం, అన్నం కూడా దీంట్లో అన్ని ఫుడ్ న్యూట్రిషన్ మంచిది. అన్నం ఏం కాదు, జుట్టు వస్తుంది, కొంచెం ఆకారం మారుద్ది, ఇలా గ్లో వస్తుంది, స్కిన్ గ్లో వస్తుంది. ఒప్పుకోడే ఒప్పుకోట్లా అంటే ప్రాపర్ ఎవరు వీళ్ళు జుట్టు వాడతాము. కాలు బాగపోతే కాలు బాగోలేదు, దాన్ని కాంపిటీషన్ చేస్తున్నారు. చెయ్యి బాగపోతే చెయ్యి కాంపిటీషన్ చేస్తున్నారు. లోపల ఇంకేమన్నా బాడీ అవగాలు బాగపోతే దాని నుండి వేరు ఖర్చు పెట్టేస్తున్నారు. ఎంత డబ్బైనా ఇస్తానండి, నా పిల్లోడి కిడ్నీ బాగుపడతా చెప్పలేము. బాగుపడవచ్చు బహుశా, అదైనా సాధ్యపడవచ్చు, క్యాన్సర్ సాధ్యపడవచ్చు, పక్షవాతం సాధ్యపడవచ్చు. కానీ ఎవరికి సాధ్యం కాదు, ఎవరి వల్ల కానిది
నీ పాప రోగం. అందుకే దేవుడు ఎవరి వల్ల కాని దాన్ని నీకు ఇస్తాడు, ఎవరికి సాధ్యం కాని నీకు ఇస్తాడు. ఎంత ఆశ్చర్యకరండి ఆయన, ఎంత స్పెషల్గా ఉండేది. అమ్మ వల్ల వద్దా, నాన్న వల్ల వద్దా, నా బ్రతుకు మారడం కోసం మా అమ్మ ఏ మొత్తుకుండేదో, ఏంట్రా కోపం ఎక్కువరా, నా కోపం ఎక్కువే. అమ్మ వల్ల అయిందా, మా మామ వల్ల అయిందా? డబ్బులు ఇచ్చేవాడు, బట్టలు కొనేవాడు, ఫీజు కట్టేవాడు, పుస్తకం, కోపాన్ని మాత్రం పొందేవాడు. ఎవరి వల్ల అవుతుంది? ఎవరు ఇవ్వలేని వాడు నాకు కావాలండి, అది సాధ్యపరిచేవాడు నాకు కావాలండి. అన్నం పెడితే అమ్మ పెడద్ది, అమ్మడితో అడుక్కుంటా, లేకపోతే ఒకవేళ వస్త్రం లేకపోతే అడుక్కుంటా. నీకు 3 వస్త్రాలు 3 ఉన్నాయి, ఒకటి ఇస్తాను నాకు అవసరం అయితే. అమ్మలేదు అమ్మేస్తారు, పుస్తకాలు గవర్నమెంట్ కూడా చేస్తుంది. కానీ సాధ్యము కానిది ఏంటంటే పాపరోగం నుంచి బయటపడేసే దమ్ము ఎవరికి లేదు. అందుకే కదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ప్రభు దగ్గర వచ్చేసి, ప్రభువా నామకార్థంగా జీవించాలని క్షమించి ప్రభు అనేసి అన్నిళ్ళు వచ్చి మా రూమ్కి వచ్చేసి నా వాకింగ్ చెప్తా ఉంటే బుర్ర బద్దలైపోయింది. అప్పుడు దేమా నేనంటే పుట్టి క్రైస్తవుని కాదు, పుట్ట క్రైస్తవుని. పుట్టి క్రైస్తవుని కాదు, పుట్ట క్రైస్తవుని. పైనంతా మా భక్తి అంతా కూడా అదొక బైబిల్ పట్టుకోవడం కాదు, పాటలు బాగా పడేవాడిని, చెప్పదప్ప దాంతర్మాలు అదొక అడిగి మొత్తం కూడా మావులే, సినిమాలు మావులే, శిఖాలు మావులే, అందరూ మావులే, రౌడీలు మా అంతా మా ఖాళీ లెక్క కంపే. ఇంపుకి ఎందుకు మారిందంటే కనుక అన్నిళ్ళు వచ్చి కరెక్ట్ గా నన్ను ట్యూన్ చేశారు. వాక్యం మొత్తం ఇదిరా బిడ్డ, రక్షణ అంటే ఇది, మార్మస్ అంటే ఏంటి, బాప్తిసం అంటే ఇది, ఆత్మీయత అని చెప్పిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయిపోయింది. కుమ్ములు ఏడ్చి మారు మనసు పొందిన తర్వాత నా పాపాన్ని నేను చూసుకున్నాను. అప్పటి వరకు అమ్మ భక్తి, అప్పటి వరకు పాస్టర్ గారి భక్తి, అప్పటి వరకు సంఘ భక్తి, వాళ్ళని బట్టి ఇల్లేవాడిని, వాళ్ళని బట్టి వినేవాడిని, వచ్చేవాడిని, రొంగొట్టేవాడు, వచ్చేవాడిని. కానీ నిజమైన మారు మనసు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వచ్చున్నాను. ఏం జరిగిందంటే కనుక నా పాపాన్ని నేను చూసుకున్నాను, రాలా. ఎటువంటి వస్తున్నా నీ వల్ల పాడైపోయి, నీ వల్ల నా ప్రాబ్లం, నీ వల్ల నా సభ, నీ వల్ల, కానీ నేను చూసుకోవాలా. కాబట్టి వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత వెంటనే దేవుడు పలికిన మాట ఏంటంటే, డైరెక్ట్ అడిగడమా, డైరెక్ట్గా హృదయంలోకి వెలువడిన హృదయాలను పరిశోధించేవాడు నా యేసయ్య. ప్రపంచానికి సవాల్. గమనించండి, చెయ్య, కాలు, ముక్కు, మూతి బాగోపోతే లోపల అవయవ డ్యామేజ్ అవుతుంది. డాక్టర్స్ ఉన్నారు, గొప్పగా పిహెచ్డీలు ఉన్నారు, కానీ హృదయ రోగాన్ని పోగొట్టేవాడు ప్రపంచంలో మరొకరు లేరు. యేసు ఒక్కడే నా దేవుడు. కనపరచని దేవుడిని. అందుకే ఇలా ఉన్నా మీ అందరి ముందు, లేకపోతే కంపే, బ్రతుకంతా కంపే. ఇంపైన జీవితం ఇచ్చాడు దేవుడు. నా హృదయాన్ని టచ్ చేశాడు ఆయన. ఆ రాత్రి నాతో దేవుడు మాట్లాడి వాక్యంతో, సరి చేస్తే పెట్ట, ఇంకెందుకనే సిగ్గుపడి దేవుడు అద్భుతంగా వాక్యాన్ని కొనుక్కొని, దేవుడి గంధాన్ని కొనుక్కొని నా కళ్ళ నుంచి ఈ రోజు పరిశుద్ధపరచబడి హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంది. పక్షవాత రోగి వచ్చిన తర్వాత ఎన్నో మందులు వాడుండొచ్చు, పసలు వాడవచ్చు, నాకు గుడి మధ్యలు. కానీ యేసు దగ్గర వచ్చిన తర్వాత వెంటనే లోపల ఉన్న మాయరోగానికి ముందేశాడు. ఫస్ట్ చదవన్నమాట, నీ పాపములు ఏంటండి, కాలు చేయి బాగుందని గుడికొస్తే నువ్వు పాపం అంటే ఏంటి, గద్దింపు ఏంటి, ఖండింపు ఏంటి, ఉపదేశం ఏంటి, అసలు ఏంటండి కౌన్సిలింగ్ ఏంటంటే కనుక పడతలో చాలా మందికి ఆ పక్షంగా చూడండి, ఎన్ని దీవులు వచ్చేస్తున్నాయి అక్కడ అడుగుతుంది. అబ్బబ్బబ్బ మా పిల్లలు పుట్టేస్తారు, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, అవి వచ్చేస్తున్నాయి అన్నారు. ఏంటంటే కనుక ఈ రోజు నాడు పరలోక రాజ్యానికి దారి ఏంటంటే కనుక నీ పాపం నుంచి బయటపడటమే, మరొక మార్గం లేదు. అది యేసు నోటమ్మట మాత్రమే వస్తుంది, మరొక నోటమ్మట రాలేదు. యేసులో ఉన్న బతికిన నిజమైన క్రైస్తవ జీవితంలో జీవించే వాళ్ళకి, సత్యంలో బ్రతుకున్న వాళ్ళు మాత్రం మాట్లాడగలరు అనుకోవడం. మిగిలిన మాట ఎందుకంటే జనం కావాలి, పైసలు కావాలి. ఎంత స్ట్రాంగ్ అంటే, ఎంత నిర్మోహమాటలు మాట్లాడుతున్నారు అంతమందిలో. ఏమన్నాడు, నువ్వు పాపు రాన్నాడు. ఎవరిని గమనించండి, పబ్లిక్ కనపడేది రోగం ఈ రోగమే, కానీ సీక్రెట్ రోగం ఒకటి ఉంది, అది దాన్ని బయట తీసే దమ్మున్నవాడు ఎవరైనా యేసు అక్కడే. దొంగ అంటే ఏమన్నాడు సాడు, అన్నాడు. తాగొద్దంటే తాగాను అన్నాడు, తాగి కూడా. ఈ రోజు నాడు ఇతను సైలెంట్ ఎందుకున్నాడు చెప్పండి సరే. ఇతను అంటే అంతమందిలో నువ్వు పాప అంటావా అన్నాడా సైలెంట్ గా? చెప్పలేటమ్మా, నేను మాట్లాడా, వీళ్ళు మాట్లాడుతున్నారు, గుంజుకుంటారు వీళ్ళు. అదేంట్రా రోగం బాధలు వచ్చేదే ఉంటే ఈయన పాపం అంటాడేంట్రా, మన ఫ్రెండే కదరా. వాడికి తెలుసు, యేసయ్యకి తెలుసు ఆ పాపం ఏంటో, వీళ్ళకి తెలియదు. పాపం సీక్రెట్, ఈ జబ్బు ఓపెన్. బాగా చేసుకోండి, ఈ జబ్బును చూస్తున్నారు తప్ప అందరూ లోపల ఉన్న పాపాన్ని కనిపెట్టి, దోషాన్ని కనిపెట్టి, బాగు చేసి, సరి చేసి, పరలోక రాజ్యానికి
మహా గొప్ప దేవుడు నా యేసు ప్రభువారు. అందుకే ఎంత లైఫ్ స్టైల్ మారిపోయింది నా జీవితం. అతని జీవితం మారాలని దేవుని ఉద్దేశం. కాలు చేయమని ఏదో రకంగా వస్తుంది, రాపోయిన పర్లోకం మాట్లాడరా. ఆత్మే శరం దేహము కేవలము దేహానికి జబ్బున రాకపోయినా సరే మట్టిలో పోతావు, అందం లేకపోయిన మట్టిలో పోతావు, చదువు లేకపోయిన మట్టిలో పోతావు, పెళ్ళి రాకపోయిన పెట్టిలో పోతావు. కానీ ఆత్మకు మాత్రం మా రక్షణ భాగ్యం లేకపోతే మనకు పోతావు. అక్కడ తప్పించేవాడు ఎవడైనా ప్రపంచం చెప్పని బిడ్డ. యవనస్తుడిగా ఉన్న ఇతను వచ్చిన వెంటనే నువ్వు తప్పు చేసావు, పాపి అంటావంటే ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు, సరే చెప్పాడు. అప్పుడు వెంటనే 2 దాటి మధ్య జరిగిపోతుంది. ఒకదానికి బటన్ నొక్కితే 1+1 ఆఫర్. చెప్పండి, హృదయం శుద్ధీకరించుకుంటే దేవుళ్ళన్నీ అమ్మాల చేత కృపాక్షేమలే నా వెంట వచ్చును. యేసుక్రీస్తు ప్రభు వారు వెంటబడేది ఎందుకంటే నా పాప రోగం పోగొట్టుకోవడం కోసం. ఈ రోజు నాడు గమనించండి, పబ్లిక్ గా ప్రైవేట్ గా ఉండే పాపాలు 2 ఉంటాయి. ఒకటి బయట కనపడతారు తాగుబోతులు, కానీ ప్రైవేట్ గా ఉండే కొన్ని ఉంటాయి కనపడవు, సీక్రెట్ పాపాలు. అది దేవునికే తెలుసు, నీకే తెలుసు. దేవుడు బయటికి లాగుతా ఉంటే వద్దని చూసేసుకుంటా ఉంటాను, కర్మ నీకే. ఎంత అద్భుతం జరిగిందండి ఇక్కడ. రాగానే దేవుడు హృదయాన్ని క్లీన్ చేశాడు. హృదయాన్ని క్లీన్ చేశాడు. ఉదయాన్ని లేకటంగానే తినేస్తారా, కడిగేస్తారా? మొహం కడుగుతారు కదండి. కడకూడదండి, ఏమవుద్ది? ఇన్ఫెక్షన్ వస్తుంది. అర్థమవుతుందా? ఆహారం ఎంత మంచి ఆహారం అన్నా సరే ముందేం చేయాలి? మౌత్ బ్రష్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ రోజు నాడు లోపల ఉన్న పాపాన్ని చూసుకుంటే ఇష్టపట్ల మనిషి చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు, జబ్బుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు, వ్యర్థమైన జబ్బుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. పాపం చేసుకుని హాస్పిటల్ పాలవుతున్నాడు, మన ప్రార్థన చేస్తున్న లేదు, మళ్ళీ పాపం చేస్తున్నాడు. కానీ ఒక చోట మనం ఆగాలి. ఒక్కసారి వీడి జీవితంలో ఎలాంటి ప్రసంగం వెళ్ళా బాగా చేసుకుని అందరూ వస్తున్నారు, పసరిపోతున్నారు, అందరూ వస్తున్నారు, తోలుతున్నారు, అందరూ వస్తున్నారు, ఒలివెలుగుని రాస్తున్నారు, అందరూ వస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటి? పాపము రోగం పోగొట్టడం. ఎంత అద్భుతం అండి! ఎవరి వల్ల చెప్పండి సార్? 2వ పర్సన్. ఆమె ఎవరు? రక్తస్రావ రోగి. గమనించండి, ఈమె ప్రైవేట్ గా పబ్లిక్ గా వచ్చే పరిస్థితి కాదు. అయినా సరే దేవుడు కనికరించి ఒక్కసారి టచ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి దేని టచ్ చేసిందమ్మా? ఆ విశ్వాసం ఏంటంటే అంగీరం టచ్ చేయదు. ఎందుకంటే జనజన గుంపులుగా ఉన్నారు, లోపలికి వెళ్ళకూడదు. రక్తస్రావ రోగం భయంకరమైన వ్యాధి, వెళ్ళని ఎవరు కూడా. అప్పుడు ఏదో రకంగా కష్టపడి వెంట నుంచి ముట్టింది, ఫస్ట్ వచ్చేసింది. కానీ ప్రభు కామన్లా. ఎందుకంటే మీకు యేసుక్రీస్తు ప్రభు వారు గమనించండి, స్వస్థపరిచి వదిలేసేవాడు కాదు, స్వస్థతనిచ్చే నేను కనిపించాలి అందరికి. స్వస్థ ముఖ్యం కాదు, స్వస్థ కంటే స్వస్థపరచడం హైలైట్ చేయాలి. మనం స్వస్థ రాకపోతే మనం జబ్బుపోయింది మనం పాపం చేస్తాం, రోగమైన మనం పాపం చేస్తాం. కానీ ఎప్పుడు కూడా పాప రోగములు పడనీయకుండా ఉండే పర్సన్ మాత్రం గట్టిగా పట్టుకుంది. అందుకే ఆమె ముట్టుకుంది, ఆరోగ్యం వచ్చేసింది, కాముగా వెళ్ళిపోతుంటే ఏమన్నాయన అన్న ఎవరు ముట్టారు? ఎంతమంది ముట్టారుగా? గొప్ప కార్యం జరిగింది అక్కడ. ఆమె ఫీల్డ్లో తీసుకురావాలి, ఆమె ఫీల్డ్ తీసుకురావాలి. ఇప్పుడు తల వంచుకుని వెళ్ళాలి, ఆ బిడ్డని హైలైట్ చేయాలి. ఆ బిడ్డ కంటే ఎక్కువగా స్వస్థ కంటే ఎక్కువ నేను హైలైట్ అవ్వాలి. ఎందుకంటే లోకములో ఆత్మీయ రోగము పాప రోగం పోగొట్టే వాడు యేసు అన్నాడు. దేవుని గణపతిని ఇస్తాడు. అక్కడ ముందు పాప రోగాన్ని పోగొట్టాడు, ఇక్కడ ముందు భౌతిక రోగం పోయింది. ఇద్దరు కూడా గమనించండి, దేవుడు అంటే ఎవరో తెలుసుకుని వెళ్ళాలి. స్వస్థతోనే ఆగిపోతే కనుక మళ్ళీ ఏదో రోగం వస్తుంది, నో ప్రాబ్లం, మళ్ళీ ఇంకో రోగం వస్తుంది, మరి పోతుంది మళ్ళీ. కానీ ఆత్మీయ రోగం పోగొట్టడం కోసం మరొకరు లేరు నీకు నేను తప్ప అని చెప్పాలి. అక్కడ పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ 2 ఉంటాయి. మనిషి సీక్రెట్ పాపాలు ఉంటాయి, తర్వాత బహిరంగ పాపాలు కూడా ఉంటాయి. రెండిటి గురించి బయటపడేసే వాళ్ళు ఎవరైనా యేసు అక్కడే. అందుకే అంటారన్నమాట, ప్రభువా ఆ దోషములను అడుగు నాయన. ఎవరన్నమాట? దావీదండి. ఎందుకంటే మాట పబ్లిక్ ఏడ్చాడు ఆయన, సభలో ఏడ్చాడు ఆయన. నన్ను క్షమించు ప్రభువా, వ్యభిచారం చేశానయ్యా, తప్పాను ప్రభు అని ఏడుతున్నాడు. ఎందుకు ఏడుతున్నాడు ఆయన? ఎస్, నో ప్రాబ్లం, అవమానం ఫీల్ అవ్వాల.
వ్యర్థమైన ఆలోచన రాలని. ఒకడే దేవుడిని కనికరించకపోతే నాకు మోక్షం లేదు. దేవుడు నామమున స్తోత్రం. చూడు, నా గురించి మాట్లాడు, చక్కగా మాట్లాడతారు. వస్త్రం ముట్టింది ఎవరని అడుగగా అడుగుచున్నావా? చాలు, అండర్లైన్ చేసుకోండి. తన సంగతి ఎంతయు ఎవరు చెప్పింది? ఇంకోళ్ళు అవకాశం ఇవ్వట్లేదుగా. బయటికి వచ్చి ఇంకోటి చెబుదామంటే ప్రమాదం, చంపేస్తారు. కానీ యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన పలకరించిన పలకరింపుని బట్టి ఆ మాట బట్టి అన్ని చెప్పుకుంది. బిడ్డలని గమనించండి, ఎక్కువసేపు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు నుండి యేసు దగ్గరికి వచ్చింది జబ్బుల కోసం, పప్పుల కోసం, ఉప్పుల కోసం, పప్పుల కోసం, ఏమన్నా దేవుని కోసం కాదండి. వాడి గురించి పక్కన పెట్టండి కాసేపు. నేను యేసుతో నా ఆత్మీయమైన సమస్యలు పంచుకోవాలి. నాలో దోషం ఉంది, కనిపించిన పాపం ఉంది. అది నా భర్తకు తెలియపోవచ్చు, భార్య తెలియపోవచ్చు, అమ్మ తెలియపోవచ్చు, పిల్లలు తెలియపోవచ్చు, అక్క తెలియపోవచ్చు. ఎవరు తెలిసినా తెలియపోయినా చూస్తున్నవాడు ఆయన ఒక్కడే. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మేకప్ చేసేలాగా, ఆయన దగ్గర వచ్చి మోకరించిన తర్వాత కూడా కప్పేసి ఉప్పు కావాలి, పప్పు కావాలి, ఇల్లు కావాలి, పెళ్లి కావాలి, అది అంటే ఎలాగా? అవి పక్కన పెట్టి కాసేపు పక్షవాత రోగం వచ్చింది, ఓకే, నో ప్రాబ్లం, నేను జాలి పడుతున్నా. కానీ దానికంటే ఎక్కువ జాలి పడే సన్నివేశం ఏంటంటే కానీ నీలో పాప రోగము, కుళ్ళిపోతావు, చచ్చిపోతావు, కాలిపోతావు. ప్రపంచంలో కాలకుండా ఉంచేవాడు ఒక్కడే బిడ్డ. దాన్ని ముందేసుకున్నాను. ఓపెన్ చేయి. ప్రార్థన చేసేవంటి కనుక ముందు నీ హృదయాన్ని చూసుకో. నా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత పప్పకలో ఉన్న బడ్జెట్ వెళ్ళిపోయి ఏడ్చి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నా హృదయాన్ని తొంగు తీసుకున్నా. ఎంత కంపు చేసిన ప్రభావం నా హృదయాన్ని, ఎంత కంపు అయిపోయింది ప్రభావ అనేసి గంటలుగా నేర్చినాను. దేవుడు నాతో మాట్లాడకపోతే, వాక్యం ద్వారా నన్ను దర్శించకపోతే, గద్దించకపోతే ఆయన ఆ కన్నీరు రాదండి. అంతవరకు మేకప్ తీసుకున్నా. అబ్బో భక్తుని. ఏం భక్తి? నా మొహం భక్తి. ఎంత కాపాడి నన్ను? ఏం కాపాడలా. యేసు నాలుగు రావడం కోసం హృదయాన్ని ఓపెన్ చేసేసుకున్నాను. మొత్తం కక్కేసా, శుభ్రం చేశాడు. యేసు రక్తంలో కలబడిన బిడ్డగా ఆయన స్వీకరించుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టలేదు. మిమ్మల్ని పెట్టను. రాకడైనా పన్నం పోకడైనా పర్లోకన కూర్చోవాలి మనందరికి కూడా. దేవుడు నామమున స్తోత్రం. రాగానే కుష్ఠరోగం వచ్చింది, రాగానే ఆరోగ్యం బాగా, రాగానే ఆయి బాగల, నా పిల్లవాడికి ప్రమోషన్. ఇది కోరుకుంటున్నా తప్ప నేను ఎలాగున్నా, నా పిల్ల ఎలాగుందా, నా బిడ్డ ఎలా ఉంది, వీళ్ళందరి గురించి ప్రభా ఆయన రక్షణ భాగ్యం దయచే ప్రభా, వాళ్ళకి మారుమారు దయచే. ఇప్పుడు చచ్చిపోతే పర్లోకం బావాలి ప్రభా అందరు కూడా అని ఎవరిని కన్ను కాలుస్తున్నారా? వీళ్ళు వచ్చిన థీమ్ వేరు. వీళ్ళు ప్రయాసపడ్డారు ఫ్రెండ్స్ కోసం. ఏమో వాళ్ళు కాలు చేయి బాగుండాలి, మనతో తిరగాలి, హ్యాపీగా ఉండాలి, అలా ఆశ. అది విశ్వాసం కాలం బాగానే ఉంది, కానీ ఆత్మీయ విశ్వాసం లేదు వాళ్ళకి. భౌతికమైన విశ్వాసం ఉంది వాళ్ళకి. నా ఫ్రెండ్ బాగా మాతో పాటు తిరగాలి, పాప ఎప్పుడో పడిపోయి మూలన అని ఆలోచనతో వచ్చాడు. కానీ వీళ్ళ ఫ్రెండ్ కంటే ఒక ఫ్రెండ్ ఉన్నారు కదా, యేసయ్య. వీళ్ళకంటే మించిన ప్రేమికుడు ఆయన, వీళ్ళకంటే మంచి స్నేహితుడు ఆయన. ఆయన ఏమంటే, యు ఆర్ మై ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్ని. అవ్వాలంటే ఏముంది మధ్యలో? అది పోవాలి. నువ్వు నా ఫ్రెండ్ అవ్వాలంటే, నీ ఫ్రెండ్ అవ్వాలంటే ఏముంది? ఏం పోవాలి? పాపం పోవాలి. అందుకని ముందు మనంతా ఫ్రెండ్స్ అవ్వద్దా? అవ్వాలి ప్రభా. అది పంపేసు. ట్రీట్మెంట్ జరిగిపోయింది. సక్సెస్ ఆపరేషన్, పేషెంట్ సక్సెస్. అదవుతుంది మీకు. బయట ప్రపంచం అంతా కూడా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ అర్థం. యేసు దగ్గర ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ సూపర్. ఇప్పుడు హ్యాపీగా తను తానే మొట్టం చదువుకుని. ఇప్పుడు ఏది కష్టం అంటారు చెప్పండి? ఏది కష్టమండి? ఆయన చుట్టాడా ఈశ్వరరావు గారు? వాడే లేచి అక్కడ ఏమన్నా దిగ్గున లేచి, గట్టి మాట్లాడిన మాట అలా మాట చూడండి నా మాట. వాడు లేచి అంతకుముందు పోతాడా ఇంకో చోట నీ పరిపెత్తుకుని వెళ్ళమంటాడు ఆయన. ఆయన ఏమంటామా? అరే నలుగురు వచ్చారు కదా సహాయంగా అన్నాయన. ఆటోమేటిక్ గా ఇంకోటి జరిగిపోద్ది. అసలేం జరిగితే కొసరు వచ్చేస్తుంది. అసలేంటి పాపం? కొసరేమంటే కొసరం. మనం కొసరనేమో అసలుగా చేస్తున్నాం. ఇలాగా నా జబ్బు, నా రోగం, నా పెళ్లి, నా పెళ్ళి. అసలు కాదండి కొసరిది.
అసలేంటి? పాప రోగము, మారు మనస్సు, రక్షణ, విశ్వాసము, పరలోక సంబంధం, ప్రయాణము. ఎక్కడ నో స్టాప్. ఎక్కడ ఆగొద్దు. మీరు పక్కల నుంచి వచ్చేది మొత్తం ఏం కావాలి? ఉప్పు కావాలా, పప్పు కావాలా, ఆరోగ్యం కావాలా, బిడ్డలు కావాలా, అన్ని కావాలా, ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. ఒక బటన్ నొక్కితే 2 ఆఫర్లు అండి. దేవుని నామాన్ని ఇస్తాను చెప్పండి. దేని మీద నువ్వు మనసు పెట్టి గుడికి వస్తున్నావు? దేని గురించి ఆరాధనకు వస్తున్నావు? నువ్వు భౌతిక పరమైన కూడా లిస్టులో నువ్వు చేస్తున్నావా? నో ప్రాబ్లం, ప్రార్థన చేసుకుందాం, పర్లా, నో ప్రాబ్లం. కానీ దానికంటే ముందు నీ జీవితం ఎలా ఉంది, నీ భౌతికం ఎలా ఉంది, హృదయం ఎలా ఉంది? నువ్వు కడుగుతావా? అమ్మ కడుగుతా, అమ్మని కదా ఏం తెలుసు, అత్తని కదా ఏం తెలుసు, భర్త కదా ఏం తెలుసు, భార్య కదా ఏం తెలుసు, బిడ్డల కదా ఏం తెలుసు. కానీ నువ్వు దేవుని కదా ఏంచలేవు. సైలెంట్ సైలెంట్. ఇతను సైలెంట్ గా ఉన్నాడు కాబట్టి బాగుపడ్డాడు. ఎస్, ఒకసారి ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక మంది నా కోసం చెప్పాడు పాస్కర్ అంటారు. నీ కోసం చెప్తే నువ్వు బాగుపడేవు. ఎంత అదృష్టమైన మాట, ఎంత అదృష్టమండి. నీ కోసం చెబితే కనుక నిజంగా నువ్వు బాగుపడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎంత అద్భుతం జరుగుతుంది అక్కడ. వీళ్ళ గమనించండి, ఈ రోజు నాడు దేనికి ప్రాముఖ్యత ఇచ్చి సంఘాలను పడుతుంది, దేని గురించి మాట్లాడుతున్నారు ఈ పాస్టర్లు, దేని గురించి ప్రయాసపడుతున్నారు ఈ సంఘ విశ్వాసాలు, అలా దేని గురించి భక్తి చేస్తారు వీళ్ళందరూ కూడా. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే సుఖాలు విలాసాలు రావు. కానీ ఒక మాట చెప్పమంటారా? ఆత్మీయమైన సుఖం వచ్చేస్తుంది. అది అనుభవించాలి మాత్రం అర్థం అవుద్ది. దేవుని కనిపిస్తుంది ఒకసారి. ఆత్మీయమైన సుఖము విలాసం అంటే ఏంటో అనుభవించాలి అర్థం అవుద్ది. బయట మనం అర్థం కాదు. ఏంటంటే యేసు ప్రభువును కొన్ని గుడికి వెళ్తున్నాం, ఈ విధానాన్ని చెప్పండి ఏమని చేస్తూ ఉంటారండి. అలాగేం తెలుసు మన ఆత్మలో పరమానందం, అలాగేం తెలుసు ఆత్మీయ బలము, అలాగేం తెలుసు పరలోక సంపద, అలాగేం తెలుసు రాబోయే జీవితంలో సింహాసనం కూర్చొని ఏర్పడి చేస్తాం అనేసి. అంత పవర్ మనకు. ఒక్క పాపాన్ని తీసేసుకుంటేనండి ఇన్ని వేలు నేను దేవుని కనపరుచుకున్నాను. ఒకటి పబ్లిక్ గా వచ్చారు, సీక్రెట్ గా టెస్ట్ చేసేటప్పుడు పబ్లిక్ గా వచ్చిన అతన్ని సీక్రెట్ ఆపరేషన్ జరిగింది. అది దేవునికి అతను సంబంధించింది. ఒక ఆమె పబ్లిక్ గా సీక్రెట్ గా వచ్చింది, పబ్లిక్ గా దేవుడు బయట లాగాడు. అమ్మా, నన్ను కనపరుచుకుని వెళ్తే నాకు ఇష్టం ఉండదు. నాకు నీకు ఆత్మీయ అనుబంధం ఉండాలి. నన్ను పెట్టుకోవాలమ్మా. స్వస్థ మాత్రమే వచ్చేసింది కాబట్టి బై అంటే కూడదు. నేను నీతో ఉండాలి, విన్నీ కావాలి, జీవితకాలం నేను ఉండాలి. కాబట్టి బయటకు రా, ముందుకు రా, నిలబడు, చెప్పు సాకని చెప్పాడు. ఏమందామా? ఏమంది? అయ్యా నా సంగతం చెబుతానయ్యా చెప్పేసి మొత్తం మంది కూడా ఎందుకు చెప్పిందా ఉన్నా అసలైన కరెక్ట్ పర్ఫెక్ట్ పర్సన్ ఈయన. అమ్మ చెప్తావు, అక్క చెప్తావు, కానీ దేవునిదే చెప్తాను. హావ అంటే నువ్వు చెబితే పాపం పోతుంది. చెబితే ఏమంది? పాపం పోతుంట. చెబితే ఏమ్మా ఏంటిది? భారం తగ్గుతా. పాపం పోతుంది. చేసి చెబితే పోద్దంట. పోదు, ఇంకా పెరుగుద్ది. చెప్పాగా చేసిన తప్పు చెప్తారంట. ఎవరు చెప్పారు? తప్పు చేసిన వాళ్ళు తప్పులు చెప్పావు. అర్థమవుతుందా? పాపులకి ఒక పాప చెప్తే పాపం పోదు. పాపం లేని వాడికి పాపం చెబితే పాపం పోదు. నాకు దగ్గు ఉంది, దగ్గు ఎక్కడ వెళ్తాను? డాక్టర్ వాళ్ళు కూడా అనుకోండి సరిపోయింది. జబ్బు 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 ప్లస్ జబ్బు ఇది కూడా పెద్ద జబ్బు. ఇంకోటి వస్తారు మా అందరం ఆడుకునేది మొత్తం నష్టం అనేవాడు. డాక్టర్ ప్రపంచం అంతా కూడా జబ్బు ఉన్నవాడు. యేసు ఒక్కడే జబ్బు లేదు కూడా. ఆయన దగ్గరికి వచ్చావు. అసలైన పరిశుద్ధుడు, అసలైన నీతిమంతుడు, ఏ పాపం లేనివాడు. గ్రంథాలే మనకు ఆధారం. తీసుకురండి చూసుతాం. గ్రంథాలే ఆధారము. పరిశుద్ధ గ్రంథాన్ని పేరు పెట్టండి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దీంట్లో మన పరిశుద్ధుడు నిన్ను కూడా పరిశుద్ధ పరిచి పరలోకం పట్టుకెళ్ళేవాడు. ఇలాంటి దేవుడు కాక మరొక దేవుడు నాతో మాట్లాడితేనే ప్రమాణం. నో ప్రాబ్లం, మాట్లాడుకుందాం, పోరాడుకోవచ్చు. అందుకని గమనించండి, ఒక స్త్రీని ఒక పురుషుని బాగు చేసిన పరిస్థితి, ఒక స్త్రీని పురుషునితో పాటు ఆత్మ సంబంధం బాగుపడించిన వాడు. ఈ రోజు నాడు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, కులమత భేదం ఏ భేదం ప్రపంచానికి పవర్ఫుల్ గాడ్ ఎవరంటే యేసు ఒక్కడే. అలాంటి దేవుడు నమ్ముకున్నాం. అందుకు మీరు దేవుడిని కనపరచండి. అందరూ కూడా సంతోషపడండి. పాపం నుంచి, శాపం నుంచి, సాతాను నుంచి, నరకం నుంచి తప్పించే బలమైన దేవుడు మనకు ఉన్నాడు, ఉంటాడు. ఆయనతో ఉంటే నీ లైఫ్ ఈజీగా ఉంటుంది.
భారంగా ఉండదు. నీ జీవితం తేలిగ్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, టఫ్గా ఉండదు. నీ జీవితము ఆనందంగా ఉంటుంది, దుఃఖమయంగా ఉండదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆనందమే నిజమైన సంతోషం. ఆనందం భౌతికంగా వచ్చేవాటిని బట్టి వచ్చేదంతా తాత్కాలికం ఉంటుంది, పోద్ది, వస్తే పోద్ది. ఆత్మీయ ఆనందం ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. యేసయ్య ఆనందం ఇస్తూనే ఉంటాడు. అదే ఆనందం ఉంది కాబట్టి ఈ రోజు నాడు ధైర్యంగా నిలబడతానే ముందు, లేకపోతే ఎప్పుడు చచ్చిపోవస్తాను. దేవుని కనపరుచుకుంటాం. ముగించేస్తున్న బిడ్డలు గమనించింది. ఈ రోజు నాడు అంతరంగ స్వభావాన్ని చూసేవాడు ఎవరంటే దేవుడు అక్కడ. మనిషి కనపడదు, మనిషి చూడ అసలు నువ్వు చూసుకోవాలి. దేవుడు అంటాడు, ఒక్కసారి తొంగి చూసుకోబెట్ట. వాక్యం దగ్గరికి వస్తే, దేవుని దగ్గరికి వస్తే నీ బడాయంత బయటకు వస్తుంది. ఆయన పక్కన పెట్టేస్తే మాత్రం నువ్వు కప్పేసుకుంటావు. కప్పేసుకుని అందరూ షో చేస్తావు. అప్పనే మంచివాడిని, భక్తి, బైబిల్, ప్రార్థన, ఏం నటిస్తావో నిజంగా. ఆదివారం ఉన్నంత పరిశుద్ధ సోమవారం ఏమైందో అంటున్నా. ఆదివారం ఉన్న దేవుడు సోమవారం అంటున్నాడు, సోమవారం ఉన్న దేవుడు మంగళవారం అంటున్నాడు, శనివారం వరకు ఉంటాడు, మళ్ళీ ఆదివారం నీతో ఉంటాడు. ఆ దేవుడు మారినవాడు, పరిశుద్ధంగా ఉండేవాడు. మరి నీకేమొచ్చింది? ఆదివారం మాత్రం ఇస్తా ఉంటావా? తెల్ల బైబుల్, నల్లదు, తెల్లసీర, నల్ల బైబుల్ ఏంటండి అర్థం కాదు. కాబట్టి ఇంకో షాట్ ఉంటుందండి. ఒక విచారిస్తే వస్తుంది, కాళ్ళు కడుగుద్ది, పాపాలు ఒప్పేసుకుంటుంది కన్నీటితో. ప్రభు అన్న మాట జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఏమడమ్మా? అమ్మా ఎవరినండి? అమ్మా ఇక నువ్వు మా పాపము క్లోజ్. పాత జీవితానికి ముగింపు పలికిన వాడు యేసు ఒక్కడే. కొత్త జీవితానికి ఒక మార్గాన్ని వేసి పునాది వేసిన యేసు ఒక్కడేనండి ప్రపంచంలో. పాతం గతించను. అసలు ఎవరండి లైఫ్ ఇచ్చేది? జైల్లో ఉన్న గోండాలు మారిపోయేది, రౌడీలు మారిపోతున్నారే, హత్యలో అనేక మంది మారిపోతున్నారే. ఇంతమందిని మార్చేవాళ్ళు నా యేసు ఉండగా ఎవరికన్నా ఉంది సాక్ష్యం? అసలు ఎవరన్నా చెప్పగలరా సాక్ష్యం? అలాంటి గొప్ప దేవుడు నమ్ముకున్న మీరా ఉప్పు గురించి అడిగేది, పప్పు గురించి అడిగేది, జ్వరం గురించి అడిగేది? అంత చిన్నవాడైనా, అంత స్మాల్ గాడైనా, అంత బలహీనుడైనా, సృష్టి మొత్తాన్ని సృష్టించడమే కాకుండా నీ పాపం కొరకు ప్రాణం పెట్టిన వాడే కాకుండా సమాధి నుంచి తిరిగి లేచిన మహా గొప్ప దేవుణ్ణి చిన్న జబ్బు కోసం వస్తావా దేవుని అనుకున్నాండి? ప్రభు కోసం అంటావా? అంత స్మాలెస్ట్, అంత బలహీనుడైనా దాంతో కొలుస్తావు దేవుని యొక్క ప్రేమను, దాంతో కొలుస్తావు దేవుని యొక్క ఆత్మీయ అనుబంధాన్ని, దాంతో కొలుస్తాను పవర్ని. పాప రోగులు ఎవ్వడి వల్ల కాదంటే ప్రాణం పెట్టాడు అమ్మా. కొలుడు ఎత్తుకొలుతావు, కోట్లు పెట్టిన దొరకదా ప్రేమ కనపరిచి దేవుడికి. అలాంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ప్రపంచానికి అందించు. యేసయ్య అంటే ఏంటి ప్రపంచానికి తెలియలా, నామకథ క్రైస్తవులకు అర్థం కాల, నామకథ బోధకులు అర్థం కాల. చెప్పు వెళ్ళి యేసు అంటే భౌతిక పరంగా కేవలం ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఇస్తాడు కానీ అది కొసరు. అసలేంటి? పాపము నుంచి, అసలేంటి? శాపము నుంచి, అసలేంటి? నరకము నుంచి, అసలేంటి? సాతాను నుంచి రక్షించేవాడు ఎవరు లేరు కదా ఆయన ఒక్కడే. కొసరేంటి? జ్వరం పోవటం. కొసరేంటి? ఉప్పు కావాలి. కొసరేంటి? బియ్యం కావాలి. కొసరేంటి? అన్నం కావాలి, అది కావాలి. కొసరేది కూడా అసలు అది జరిగితే కొసరు లేకపోయినా పర్లా, లాజర్లాగా పనిలో వెళ్ళిపోతాం. గణపతి దేవుడిని అసలు గట్టిగా పట్టుకున్నాడు లాజరు. కొసరు కూడా లేదు, ఏది అన్నం కూడా లేదు. రొట్టె ముక్కలు పడతా ఉంటే ఏమో చూస్తున్నా అంట, కానీ కూడా దొరకలేదు. అయినా దేవదూతలు వచ్చి పళ్ళకు కట్టిపోయారండి లాజరు. బిడ్డ ఏది కాదు. హోటల్కి వెళ్ళిన తర్వాత ఇడ్లీ ఆర్డర్ ఇస్తావా, సాంబార్ ఆర్డర్ ఇస్తావా? ఇడ్లీ ఏంటి, సాంబార్ ఏంటి? ఇడ్లీ ఆర్డర్ ఏమొస్తుంది? అంతే. పాపం పోతే లోక దేవుడు ఆర్డర్లు వచ్చేస్తాయి. అది కష్టమేం కాదు. దేన్ని పట్టుకున్నాను? కళ్ళు వేసుకొని ప్రార్థన చేసుకో.